రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా వరంగల్ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో కంటే ఈసారి ఎంపీ ఎన్నికల్లో మరింత రసవత్తరంగా మారేటువంటి పరిస్థితి. ఒకే పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతకాలం నుంచి మిత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం అయితే పలు పార్టీలలో చేరి ప్రత్యర్థులుగా మారారు. వారి మధ్య నెలకొన్నటువంటి పోటీలో ఎవరు గెలుస్తారనేటువంటి సందేహం అయితే ప్రజల్లో నెలకొంది. కడియం శ్రీహరి, ఆరూరు రమేష్, మాడపల్లి సుధీర్ కుమార్ గత కొంతకాలం నుంచి వీరు బీఆర్ఎస్ లో కొనసాగారు. గతంలో వీరు మిత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం అయితే 3 ప్రధాన పార్టీల నుంచి వారు పోటీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కడియం శ్రీహరి కుమార్తె కావ్య తన రాజకీయ వారసురాలిగా బరిలోకి దింపారు. ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు కొనసాగారు. ఈసారి ఆయన ఎంపీగా బరిలోకి దిగారు. మాడపల్లి సుధీర్ కుమార్ జెడ్పీ చైర్మన్ గా కొనసాగారు. ప్రస్తుతం అయితే ఎంపీ బరిలో నిలిచారు. వీరు ముగ్గురు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల నుంచి పోటీ నెలకొనడం అనేటువంటిది జరిగింది. వీరి మధ్య నెలకొన్నటువంటి పోటీ చాలా రసవత్తరంగా మారింది. ఎవరు గెలుస్తారనేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ గత కొంతకాలం నుంచి కూడా వారు మిత్రుత్వం అనేటువంటిది కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. తన రాజకీయ గురువుగా చెప్పుకున్నటువంటి ఆరూరి రమేష్ తన రాజకీయ వారసురాలిగా దింపినటువంటి కావ్యపైనే పోటీలోకి నిలబడడం అనేటువంటిది జరిగింది. బీఆర్ఎస్ లో కొనసాగుతూ కొంతకాలం నుంచి ఉద్యమకారుడిగా పేరున్నటువంటి మాడపల్లి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. వీరి మధ్య నెలకొన్నటువంటి పోటీలో ఏమి జరుగుతుంది అనేటువంటి ఆసక్తి అయితే నెలకొంది. ఈ నెల 13న జరిగేటువంటి ఎన్నికలపైనే అందరి దృష్టి కూడా నెలకొనడం అనేటువంటిది జరిగింది. ఏమైనప్పటికీ కూడా కొంతకాలం నుంచి మిత్రులుగా కొనసాగినటువంటి వారు రాజకీయంలోకి వేరే పార్టీలో నుంచి బరిలో నిలిచిన తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది తీవ్రంగా కొనసాగుతుంది. ఆరూరి రమేష్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఆయన గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఎస్సీ నియోజకవర్గమైనటువంటి వర్ధనపేటలో పోటీ చేయడం అనేటువంటిది జరిగింది. కడియం శ్రీహరి సొంత నియోజకవర్గమైనటువంటి వర్ధనపేటలో ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నటువంటి క్రమంలో కొంత సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి క్రమంలో ఆరూరి రమేష్ అతనితో పాటు కలిసి నడవడం అనేటువంటిది జరిగింది. ఇలా వారి మధ్య సత్సంబంధాలు అనేటువంటివి కొనసాగుతూ వస్తూనే ఉన్నాయి. గతంలో కూడా తన రాజకీయ గురువుగా చెప్పుకున్నటువంటి ఆరూరి రమేష్ కడియం శ్రీహరి మధ్య నెలకొన్నటువంటి సత్సంబంధాలు అనేటువంటివి ఈ జిల్లాలో కాక రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. కానీ రాజకీయాల్లోకి వేరు పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులు అవుతారనే దానికి ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో ఒక సూచనగా మారడం అనేటువంటిది జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కడియం శ్రీహరి తన వల్లే ఆరూరి రమేష్ ఇంతటి వాడయ్యాడనేటువంటి ఆయన ఆరోపించడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని కాంట్రాక్ట్లు ఇప్పించి తనను ఈ పొజిషన్ లోకి తీసుకువచ్చారని తనపైనే పోటీ చేస్తారా అంటూ విమర్శలు చేయడం అనేటువంటిది జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఆరూరి రమేష్ తానేం తక్కువ కాదనేటువంటి రీతిలో కడియం శ్రీహరి పైన కూడా విమర్శలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్సీ సామాజిక వర్గాన్ని అడగదొక్కేందుకే ఆయన ఈ విధంగా ఎవరిని ఎదగనీయకుండా చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా వీరి పోటీలు మాత్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో వీరు జనాన్ని మోహరించి తిరగడం అనేటువంటిది జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి కూడా తామేం తక్కువ కాదన్నట్టు కూడా అన్ని పార్టీల నాయకులు ఆ పార్టీకి చెందినటువంటి గతంలో పోటీ చేసినటువంటి వారు, ఓడిపోయినటువంటి వారు, గెలిచినటువంటి నాయకులు కూడా అతనికి ప్రచారాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జనాల్లో మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొనడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా ఈ మార్పులు చెందుతాయో, ఎవరు గెలుస్తారో అనేటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొంది. ఇదంతా మనకు తెలియాలంటే 13 తర్వాత ఎలక్షన్లు జరుగుతాయి. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది కొంతకాలం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది.